ఇక లేటెస్ట్ అప్డేట్స్ చూస్తే లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. లోక్సభ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేసేందుకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇవాళ హైదరాబాద్కు రానున్నారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బూత్ లెవెల్ మీటింగ్కు ఖర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికీ 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ అధిష్టానం కోఆర్డినేటర్లను నియమించింది. రైట్, లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈరోజు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ వస్తున్నారు. ఇక హైదరాబాద్లో ఈరోజు ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ బూత్ లెవెల్ మీటింగ్ జరగబోతోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ శివ. ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా కీలకమైనటువంటి కాంగ్రెస్ సమావేశం జరగబోతుంది. ముఖ్యంగా అధిష్టానం అంటే దేశంలో ఇప్పటివరకు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు పూర్తి స్థాయి కన్వీనర్ల సమావేశాన్ని ఇప్పటివరకు కూడా నిర్వహించలేదు. కానీ కాంగ్రెస్ అధిష్టానం మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయి బూత్ లెవెల్ కన్వీనర్ల సమావేశాన్ని ఈరోజు ఎల్బీ స్టేడియం కేంద్రంగా నిర్వహించబోతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఈ సమావేశం జరగబోతుంది. సమావేశానికి అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఈ సమావేశానికి ఆయనతో పాటు మరొకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులతో పాటు మరొకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్కి సంబంధించిన 36,000 మంది బూత్ ఏజెంట్లంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఈ సమావేశం కీలక ఎజెండా రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి హాజరయ్యేటటువంటి కాంగ్రెస్ శ్రేణులు, బూత్ ఏజెంట్లు అందరికీ కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు మరొకవైపు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ గత 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో అధిష్టానం పూర్తి స్థాయిలో ఇక్కడ ఫోకస్ చేసింది. ఇక్కడ 12 నుంచి 14 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవడం అనేటటువంటి లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పలు దఫాలుగా గాంధీ భవన్ కేంద్రంగా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కొన్ని కీలక సమావేశాలు కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఈరోజు జరిగేటటువంటి సమావేశం మాత్రం అధిష్టానం మరొకవైపు రాష్ట్ర నాయకత్వం కూడా చాలా కీలకంగా తీసుకుంది. ఈ సమావేశంలో శ్రేణులకి దిశానిర్దేశం చేయడంతో పాటు మరొకవైపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి అన్నదానిపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు ఈ సమావేశం మాత్రం కాంగ్రెస్ శ్రేణులకి చాలా కీలకమైనది, చాలా నూతన ఉత్సాహాన్ని నింపేదిగా మనం చెప్పాలి. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బూత్ స్థాయికి సంబంధించినటువంటి కన్వీనర్ల సమావేశం జరిగినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ పార్లమెంట్ ఎన్నికలకు మాత్రం 36,000 మందికి సంబంధించి ఒకే చోటుకి తీసుకొచ్చి వారందరికీ దిశానిర్దేశం చేయడం అనేది మాత్రం కాంగ్రెస్ శ్రేణులంతా కూడా కొంత ఉత్సాహాన్ని నింపేదిగానే మనం చెప్పాలి. ముఖ్యంగా మరి కాసేపట్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా తాజ్ కృష్ణ హోటల్కి వెళ్ళిన తర్వాత ఆయన 3 గంటలకి ఎల్బీ స్టేడియంకి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అక్కడ 3 గంటల నుంచి 5 గంటల వరకు ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో అందరు నేతలు కూడా దిశానిర్దేశం చేయబోతున్నారని చెప్పాలి. శివ. ఓకే నాగేంద్ర, థ్యాంక్ యూ.